బిగ్ బాస్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన రియాలిటీ షో. బాలీవుడ్ లో మొదలైన ఈ షోను ఇప్పుడు అన్ని భాషల్లో నిర్వహిస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ 18 మొదలు కాబోతుంటే తెలుగులో బిగ్ బాస్ 8 వారం రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఈ షోకు కూడా హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వినోదం తీసుకొచ్చేందుకు మేము రెడీ, అందులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీనా అంటూ కొత్త లోగోను కూడా షేర్ చేశారు నాగార్జున. దీంతో తెలుగు బిగ్ బాస్ 8లోని ఎవరెవరు వెళ్లబోతున్నారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ అమృత ప్రణయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త మరింత ఆసక్తి పెంచుతోంది. మరి అమృత ప్రణయ్ బిగ్ బాస్ 8 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? బిగ్ బాస్ 8 షోకి అమృత ప్రణయ్ వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె కూడా స్పందించింది. తాను బిగ్ బాస్ లోకి వెళ్లటం లేదని, నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్ రాలేదని అంటోంది. అయితే తాను బిగ్ బాస్ లోకి వెళుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారని తెలిపింది. అమ్మ కూడా అడిగిందని, బంధువులు కూడా ఇదే అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్లేటట్టుంటే ముందే చెప్తే అన్నింటికీ సిద్ధపడి ఉంటానని తన తల్లి, బంధువులు అంటున్నారని తెలిపింది. అమృత మిర్యాలగూడకు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి మారుతీరావు వ్యాపారవేత్త. పెద్దలను ఎదిరించి ప్రణయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమృత. అయితే 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య సంచలనంగా మారింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు. భర్తను చంపేసిన సమయంలో అమృత గర్భవతి. భర్త హత్యను తట్టుకోలేక తండ్రి మారుతీరావుపై కేసు పెట్టింది. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం కుమారుడు నిహాన్ను చూసుకుంటూ కాలం గడుపుతోంది అమృత. యూట్యూబ్లో వీడియోలు చేస్తోంది. కొంతకాలంగా ఈ వీడియోలు చేయకపోవటం వల్ల ఆమె బిగ్ బాస్ హౌస్కి వెళుతుందన్న ప్రచారం మొదలైంది. దీనికి కూడా అమృత క్లారిటీ ఇచ్చింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే వీడియోలు చేయటం లేదని చెప్పింది.